తగ్గింది. ఉస్మాన్ సాగర్ ప్రాజెక్టు 8, హిమాయత్ సాగర్ 2 గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తూ ఉన్నారు. ఉస్మాన్ సాగర్ కు ఇన్ఫ్లో 1900 క్యూసెక్కులుగా ఉండగా అవుట్ఫ్లో 2704 క్యూసెక్కులుగా ఉంది. హిమాయత్ సాగర్ కు ఇన్ఫ్లో 1200, అవుట్ఫ్లో 1981 క్యూసెక్కులుగా ఉంది. ఇక హైదరాబాద్ లో జంట జలాశయాలకు వరద పోటెత్తుతోంది. రైట్, మరిన్ని పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ ప్రవీణ్ లైవ్ లో అందిస్తారు. ప్రవీణ్, గనక మొత్తంలో కూడా బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడన ద్రోణి ప్రభావం వలన అయితే ఇటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఎగువన జిల్లాలో కురుస్తున్నటువంటి భారీ వర్షాలకు ఇక్కడ వికారాబాద్ కానీ రంగారెడ్డి కానీ కురుస్తున్నటువంటి భారీ వర్షాలకు అయితే వాగులు వంకలన్నీ పొంగి పొర్లుతున్న నేపథ్యంలో ఇటు జంట జలాశయాలైనటువంటి ఉస్మాన్ సాగర్ కానీ ఇటు హిమాయత్ సాగర్ కు కానీ వరద నీరు పోటెత్తుతుంది. ఈ క్రమం లోపల చూసుకుంటే ఉస్మాన్ సాగర్ ని 8 గేట్లు ఎత్తారు. నిన్నటి వరకు 3 గేట్లు ఎత్తినటువంటి అధికారులు ఈ రోజు మరొక 5 గేట్లను ఎత్తడం జరిగింది. అయితే గత వారం కూడా చూసుకున్నాం మనం. గత వారం మొత్తంగా కూడా 10 గేట్లు ఎత్తడం వలన మొత్తం మూసీ నది పర్యాక ప్రాంత వాసులందరూ కూడా అల్లకల్లోలం సృష్టించినటువంటి మూసీ నది ఇప్పటికే పరవళ్లు తొక్కుతుంది. దాంతో పాటుగా 5 గేట్లను మళ్ళీ ఎత్తడం జరిగింది. అదేవిధంగా ఇన్ఫ్లో చూసుకుంటే 1900 ఇన్ఫ్లో క్యూసెక్ల నీరు వస్తుంది. అవుట్ఫ్లో చూసుకుంటే 2704 క్యూసెక్ల నీరు చేరుతుంది. అదేవిధంగా హిమాయత్ సాగర్ చూసుకుంటే 2 గేట్లని 3 అడుగుల మేర ఎత్తారు. 3 అడుగుల మేర ఎత్తేసి ఇంట్లో 1200 అయితే క్యూసెక్లు వస్తుంటే అవుట్ఫ్లో 1981 క్యూసెక్ల నీరు చేరుతుంది. కాబట్టి ఈ ప్రభావం వలన మొత్తం కూడా అధికారులు జలమండలి అధికారులు ఇప్పుడే కాసేపటి క్రితమే ఈ యొక్క గండిపేటలోంచి 5 గేట్లను ఎత్తడం జరిగింది. 5 గేట్లను ఎత్తడం వలన మూసీ నదికి పరవళ్లు తొక్కుతూ అయితే ఈ యొక్క మూసీ ప్రభావం పెరుగుతుంది. కాబట్టి అధికారులందరూ అలర్ట్ అయ్యారు. జలమండలి శాఖ కూడా అలర్ట్ అయ్యాది. ఈ నేపథ్యం చూసుకుంటే మొత్తం అలర్ట్ మూసీ పర్యాక ప్రాంత వాసులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు అధికారులందరూ ఏర్పాటు చేస్తున్నారు. గంటకు మూసీ యొక్క ఉధృతిని కూడా అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. అక్కడ ఉన్నటువంటి ప్రజలను అందరినీ కూడా అలర్ట్ చేస్తున్నారు. ఎలాంటి ఇబ్బందులు లేకుండా వాళ్ళని సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు కూడా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.